పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగిపోయింది. దట్టంగా కూడా పొగమంచు అలుముకుంది. ఇక అరక్కులో 7, మెనుమలూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మాడగడ, వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు తాకిడి పెరిగిపోయింది. మంటలతో సేద తీరుతూ ఉన్నారు ఇటు గిరిపుత్రులు మరియు పర్యాటకులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, ఇటు చూస్తే మరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత బాగా పెరిగిపోయిందని కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు సంబంధించినంత వరకు చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతూ వస్తూ ఏదైతే జనవరి ఫస్ట్ వీక్ లో మరింత పీక్ వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. రాబోయే మరొక 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మన్యానికి సంబంధించినంత వరకు పొగమంచుతో పాటుగా చలి తీవ్రత పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ఏదైతే పాడేరుకు సంబంధించి మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో 10 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అరకు లాంటి ప్రాంతాల్లో 7 నుంచి 8 డిగ్రీలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. చింతపల్లి 7 డిగ్రీలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మినుములూరు 8, అరకు, పాడేరు, అదేవిధంగా లంబసింగి లాంటి ప్రాంతాల్లో 10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఒక్కసారిగా మన్య ప్రాంతం అంతా కూడాను చలి తీవ్రతతో ఒక్కసారి చలి దుప్పటి కప్పుకునే విధంగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే పర్యాటకులకు సంబంధించినంత వరకు ఆంధ్ర కాశ్మీర్ గా ఉండేటటువంటి అరకులో ఉన్నటువంటి మాడగడ గాని, వంజంగి, అదేవిధంగా లంబసింగి లాంటి పాల సముద్రం చూసేందుకు పర్యాటకులు అయితే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే మాత్రం అరకు వెళ్లేటటువంటి మార్గాలన్నీ కూడా పూర్తిగా రహదారులన్నీ వెహికల్స్ తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తిగా మన్యంలో చలి తీవ్రతతో పాటుగా పర్యాటకుల తాకిడి అధికంగా ఉండడంతో మన్యం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఏదైతే విశాఖ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఎస్కోట పై నుంచి అరకు చేరుకొని అరకు మీదుగా పాడేరు నుంచి మాడుగుల నుంచి చోడవరం మీదుగా విశాఖ రావాలంటూ కూడా 1 వే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంత ట్రాఫిక్ ఏజెన్సీలో ఉండేటటువంటి పరిస్థితి. ఒకవైపు చలి తీవ్రత, మరొక వైపు పూర్తి ట్రాఫిక్ తో మన్యం అంతా కూడా పర్యాటకులు తాకిడి పూర్తిగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక వైపు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మన్యంలో ఉన్నటువంటి గిరిపుత్రులు కూడా చలి తీవ్రత పెరిగిపోవడంతో చలి తీవ్రత నుంచి బయటకు వచ్చేందుకు పర్యాటకులతో పాటుగా గిరిపుత్రులందరూ కూడా చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎవరైతే ఆస్మా పేషెంట్లు కానీ, చిన్నపిల్లలు కానీ చలి తీవ్ర పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అందరూ కూడా ఉన్ని దుస్తులు ధరించిన తర్వాత బయటికి రావాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పగటి 11 అయితే గానీ సూర్యుడు కనిపించలేనటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటలకే సూర్యాస్తం అయ్యేటటువంటి పరిస్థితి విశాఖ మన్యంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి చూసేందుకు పర్యాటకులు తాకిడి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. ఒకవైపు గిరిపుత్రులు చలి నుంచి సేద తీరేందుకు చలిమంటలు వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పర్యాటకులు ఏదైతే పాల సముద్రంలో ఉండేటటువంటి మాడగడ గాని, వంజంగి, అదేవిధంగా లంబసింగి లాంటి ప్రాంతాలు చూసేందుకు క్యూ కట్టేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు పొగమంచు కారణంగా హెవీ వెహికల్స్ ని రాత్రి 8 నుంచి తెల్లవారు 6 గంటల వరకు ఏదైతే పొగమంచు తగ్గేంత వరకు కూడా బస్సులు గానీ, హెవీ వెహికల్స్ గానీ గిరిజన ప్రాంతాలకు పంపించలేనటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా టూరిస్టులు అధికంగా వెళ్లేటటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ కావడంతో పర్యాటకులకు సంబంధించినంత వరకు సేఫ్టీకి ప్రధానంగా తీసుకొని గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినంత వరకు కూడాను రాత్రి 8 నుంచి తెల్లవారి 8 వరకు పొగమంచు తగ్గేంత వరకు కూడా హెవీ వెహికల్స్ కానీ, బస్సులు కానీ గిరిజన ప్రాంతాల్లో ఘాటీ రోడ్లోకి వెహికల్స్ ని అలౌ చేయలేని పరిస్థితి. మరొకవైపు కార్లు కానీ, 2 వీలర్స్ కానీ వెళ్తున్నప్పటికీ కూడా పూర్తిగా పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను పూర్తిగా మన్యం ప్రాంతంలో
చలి తీవ్రతతో పాటుగా పొగమంచు కారణంగా పర్యాటకులకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండడంతో పర్యాటకులందరూ కూడా ఏదైతే తూర్పు కనుమలకి క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, మరొక వైపు పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు విశాఖకి క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇటు చూస్తే మరి ఇప్పుడు మాడగడ, వంజంగిలో అయితే ఇప్పుడు పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. మరి వీరి కోసం ఏమన్నా విశ్రాంతి కేంద్రాలను ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగింది? ఎందుకంటే పొగమంచు తాకిడి చాలా ఎక్కువగా ఉందని కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ సీజన్ కి సంబంధించినంత వరకు కూడా సెప్టెంబర్ లో ఈ పొగమంచు సీజన్ ప్రారంభం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీని అక్టోబర్, నవంబర్ కి పీక్ వెళ్ళేటటువంటి పరిస్థితి. నవంబర్ నుంచి కూడా ఫిబ్రవరి వరకు పూర్తిగా పర్యాటకులకు అత్యధికంగా తూర్పు కనుమల్లో ఉన్నటువంటి అరకు గాని, పాడేరు లాంటి పర్యాటక ప్రాంతాలకు పూర్తిగా క్యూ కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఈసారి పర్యాటకుల సంఖ్య డబుల్ కాస్త త్రిబుల్ అయినటువంటి సిచ్యువేషన్. ఏదైతే వెళ్లేటటువంటి మార్గాలే ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో విశాఖ నుంచి ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా ఎస్కోట, అరకు నుంచి పాడేరు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో కూడా ఇట్టే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలన్నీ కూడా వన్ వే కావడం, వచ్చేటటువంటి మార్గాల్లోనే రెండు వేసి ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని వన్ వే చేసినారంటే పూర్తిగా పర్యాటకుల తాకిడి అత్యధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వీకెండ్ వచ్చిందంటే మాత్రం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి. ఏదైతే ఉదయాన ప్రారంభం అయ్యేటటువంటి వెహికల్స్ సాయంత్రానికి కూడా కొండ దిగలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటే పూర్తిగా పర్యాటకుల తాకిడి అత్యధికంగా ఉండేటటువంటి పరిస్థితి. మరొకవైపు ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ గానీ, ఏపీ టూరిజం కి సంబంధించి కొన్ని రిసార్ట్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు కూడా రిసార్ట్స్ గానీ, రూమ్స్ గానీ, హోటల్స్ గానీ ఉన్నప్పటికీ కూడా ఏవి కూడా పర్యాటకులకి సరిపోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా కారులోనే సేదతీరి మరీ ముఖ్యంగా తూర్పులో ఉండేటటువంటి అందాలను అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. మౌలిక వసతులకు సంబంధించినంత వరకు ఏపీటీడీసీ చేసినటువంటి మౌలిక వసతులు ఎక్కడికి సరిపోలేనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఎందుకంటే అనుకున్న దానికంటే 3 రెట్లు అత్యధికంగా పర్యాటకులు తాకిడి అత్యధికంగా అరకు వైపు ఉండడం, దాంతో పాటుగా మాడగడ, అదే వంజంగి, మరొక వైపు లంబసింగి లాంటి ప్రాంతాలను చూసేందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అత్యధికంగా పర్యాటకులు రావడంతో పూర్తిగా కూడా మన్యమంతా కూడా పర్యాటకుల తాకిడితో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. వసతులకు సంబంధించినంత వరకు ఒకంత లోపం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా పర్యాటకులు పూర్తిగా పెరిగిపోవడంతో పర్యాటకులకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో ఒకంత ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా పర్యాటకులు తాకిడి వీకెండ్ వచ్చినప్పటికీ పూర్తిగా తగ్గలేనటువంటి పరిస్థితి, అంతంతకి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే అరకు గానీ, పాడేరు గానీ పూర్తిగా పర్యాటకులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గానీ, ఏపీటీడీసీకి సంబంధించినంత వరకు అధికారులు, ఐటీడీఏ అధికారులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకవైపు పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించినటువంటి సిచ్యువేషన్ లో ప్లాస్టిక్ వాడకానికి సంబంధించినంత వరకు కూడా గిరిజనుల్లో ఇప్పటికే అవగాహన కల్పించడం, మరొక వైపు వచ్చినటువంటి పర్యాటకులకి ఏదైతే వసతులు, ఏదైతే మంచినీరు కానీ, మరొక వైపు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కానీ పర్యాటకులకి సంబంధించినంత వరకు ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కింద అసహనం ఎక్కువయ్యే పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికైతే మాత్రం ఏదైతే ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికే సింగిల్ డిజిట్ కి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా ఇంకా తగ్గేటటువంటి పరిస్థితి. ఇప్పటికి 7 నుంచి 8, 9, 10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఇంకా తగ్గుముఖం పట్టి 4, 5, 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు వచ్చేటటువంటి పరిస్థితి మరొక 2 రోజుల్లో ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు గానీ, గిరిజన ప్రాంతాలకు వెళ్లేటటువంటి పర్యాటకులు గానీ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలు కనిపించవు. దాంతో పాటుగా పొగమంచుతో ఏదైతే శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరొక వైపు చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఆ ప్రాంతాలు పర్యటించడానికి సంబంధించినంత వరకు పర్యాటకులు అవాయిడ్ చేస్తే బాగుంటుందంటూ కూడా చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక వైపు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఉన్ని దుస్తులతో పాటుగా సూర్యోదయం అయిన తర్వాతే బయటికి రావాలని, సూర్యాస్తమయానికి ఇంటికి చేరుకోవాలని చిన్నపిల్లలు గాను, వృద్ధులు గాను చేరుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా పర్యాటకులకు సంబంధించినంత వరకు పొగమంచు అత్యధికంగా రావడంతో
పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని పర్యాటకులందరూ కూడా ఈ ప్రకృతి ప్రేమికులకి మరింత ఆకట్టుకునే విధంగా కూడాను ఆ గిరిజన ప్రాంతాల్లో తురుపు కనుమలు తయారవుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. పొగమంచు చూసేందుకు ఏదైతే ఆ ప్రాంతాల యొక్క అందాలు చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా చలి తీవ్రత పెరుగుతున్నప్పటికీ కూడా పర్యాటకులు తాకిడి పెరిగే అవకాశం అత్యధికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ విశాఖ ఏజెన్సీలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక చూసుకుంటే పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత చాలా పెరిగిపోయింది. దట్టంగా పొగమంచు అలుముకుంది. అరక్కులో 7, మినమలూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పాడేరు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడగడ, వంజంగి, మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. మంటలతో సేద తీరుతూ ఉన్నారు ఇటు గిరిపుత్రులు మరియు పర్యాటకులు. ఇక రాత్రి వేళ 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అలౌ చేయట్లేదని తెలుస్తోంది. ఇక ఇటు చూసుకుంటే మౌలిక వసతులను కూడా ఇటు వీళ్ళైతే అందిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇటు ప్రైవేట్ రిసార్ట్స్ మరియు గవర్నమెంట్ రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా ఇవేవి పర్యాటకులు ఇప్పుడు ఈసారి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉండడంతో, అంటే ట్రిప్పులు ఉండడంతో ఈసారి వీళ్ళు అందించే మౌలిక సదుపాయాలు కూడా ఏ మేరకు సరిపోవటం లేదని తెలుస్తోంది. ఇక ఇటు చూస్తే ఉదయం 11 గంటలకి సూర్యుడైతే ఉదయించడం మరియు సాయంత్రం 4 గంటలకే సూర్యాస్తమయం అవుతుండడంతో ఇటు చలి అయితే పొగమంచుతో మొత్తం అలుముకుంది. ఇటు మరి అంటే వాహనదారులకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతున్నట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇటు గిరిపుత్రులు మరియు పర్యాటకులు మంటలతోనే సేద తీరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.